హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మిరియాలు టమాటా చారు సింపుల్గా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక 4 పెద్ద సైజు టమాటాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు, 2 రెబ్బల చింతపండు వేశాను. మిరియాలు మనం ఘాటుగా తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, ఒక హాఫ్ స్పూను, లేదంటే ఒక 10-15 మిరియాలు వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి ఈ చారు. ఉప్పు, కల్లుప్పు వేశాను. దీంట్లోకి పసుపు, తగినంత కారం కొద్దిగా వేసుకోవచ్చు, మనం మిరియాలు వేసాం కాబట్టి. ఘాటుకు తగినట్టు కారం, జీలకర్ర కూడా వేసానండి. చాలా రుచిగా ఉంటుందండి ఈ చారు. ఎప్పుడన్నా మనకి నోరు బాగున్నప్పుడు, కొంచెం జలుబు అలా ఉన్నప్పుడు ఈ చారు పెట్టుకొని చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. చేత్తో పిసుకుతున్నానని అనుకోవద్దు, ఇలా మిక్స్ చేస్తేనే ఈ చారుకు టేస్ట్ వస్తుంది. అన్నీ బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలా తగినంత వాటర్ వేసేసుకొని, వాటర్ కూడా పెద్దగా ఎక్కువ ఏం అవసరం లేదు. 1 గ్లాస్ ఒక పెద్ద గ్లాసు, చిన్నవైతే 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే అవి ఎక్కువ టైం ఏం పట్టదండి. అవి కొంచెం మరిగితే సరిపోతుంది. తెరలు కాగిపోయి అవి సగం అయిపోయేదాకా చేయాల్సిన పని లేదు. లైట్గా కాగితే సరిపోతుంది. అంత ఎక్కువ టైం ఏమీ మనకు కాగాల్సిన అవసరం ఏం లేదు. మనం మూత పెట్టుకొని సన్నని సెగ మీద మరిగించుకోవాలి. అవి ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత వాటిని దించి పక్కన ఉంచుకొని, దీంట్లోకి తాలింపు, మనం వేసుకునే తాలింపు కూడా చాలా ముఖ్యమండి ఈ రసానికి. మన ఆంధ్ర వాళ్ళకి ఈ రసం బాగా పరిచయమేనండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించండి. పిల్లలకు కూడా చక్కగా అన్నం మెత్తగా చేసి రసం వేసి పెడితే ఓ ముద్ద ఎక్కువే తింటారండి. ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వీటిని ఇలా పల్పు రాకుండా వడపోసుకోవాలి. గట్టిగా ఆ పల్పును కూడా ఒక వడబుట్టలో వేసి ఒత్తేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం రెడీ. ఒకసారి ట్రై చేయండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.